వెల్కమ్ టు LV9 టీవీ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. రాష్ట్రంలో ఇప్పటికే విద్య, వైద్యం, వ్యవసాయం వంటి ప్రధాన రంగాల్లో ప్రైవేటీకరణ మంత్రం జపిస్తున్న చంద్రబాబు. విజయనగరం ధర్మపురి తన క్యాంపు కార్యాలయం మందు విజయనగరం జిల్లా వైఎస్ఆర్సీపీ పత్రికా సమావేశం నిర్వహించిన మజ్జి శ్రీనివాసరావు. విశాఖలో CITU ఆల్ ఇండియా మహాసభల సందర్భంగా జరుగుతున్న శ్రామిక ఉత్సవం కార్యక్రమం. వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని విజయనగరం జిల్లా అంతటా పలు ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఎమ్మెల్సీ కొన్నిదెల నాగబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం. తప్పుడు మాటలు మాట్లాడితే నాలిక కోస్తాము, నియోజకవర్గ టీడీపీ కన్వీనర్ వెంకటేష్ హెచ్చరిక. ముప్పై 31న శాంతియుత నిరసన ర్యాలీ యాంకర్ శ్యామల. రాష్ట్రంలో ఇప్పటికే విద్య, వైద్యం, వ్యవసాయం వంటి ప్రధాన రంగాల్లో ప్రైవేటీకరణ మంత్రం జపిస్తున్న చంద్రబాబు ఇప్పుడు పారిశ్రామికరణకు మూల కేంద్రమైన ఏపీ IICలోనూ అదే పంథాకు తెరలేపారని వైఎస్ఆర్సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆక్షేపించారు. ఏ రకంగా ఇబ్బందులు పడతా ఉన్నారు, పూర్తిగా ప్రైవేట్ వాళ్ళ కనుసన్నల్లో నడుస్తున్నటువంటి ధాన్యం కొనుగోళ్లు కానీ లేదా మిగిలినటువంటి హార్టికల్చర్ సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ కానీ ఇవన్నీ కూడా ఏ రకంగా ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో చిక్కుకున్నాయో అనేటువంటిది కూడా చూస్తూ ఉన్నాం. విద్య పరంగా ప్రైవేట్ వారిని కొమ్ముకాస్తూ ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కళాశాలలు వీటన్నిటిని కూడా నీరుగార్చేటువంటి కార్యక్రమం, ప్రైవేట్ వాళ్ళకి వత్తాసు పలుకుతూ వారిని ఏదో రకంగా ఆర్థికంగా పైకి తీసుకురావాలి, వారి వ్యాపారాలు బాగుండాలి, వారి విద్యా సంస్థలు బాగుండాలి అనేటువంటి ప్రక్రియ ఒక పక్క. వైద్యానికి సంబంధించి పూర్తిగా ఆరోగ్యశ్రీని నీరుగార్చేసి ఒక గొప్ప సంకల్పంతో మొదలుపెట్టినటువంటి 17 మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని 7 కాలేజీలు మా హయాంలో పూర్తి చేస్తే మిగిలినటువంటి 10 కాలేజీలు పూర్తవడానికి చేయాల్సినటువంటి ప్రభుత్వం వాటిని తీసుకెళ్లి ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టాలనేటువంటి ప్రయత్నం ఒక పక్క. వైద్యం, వైద్య విద్య వీటన్నిటి కూడా ప్రైవేట్ పరం చేసేటువంటి ప్రక్రియ ఒక పక్క. చివరికి నాకు తెలిసి బహుశా రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యంత బలమైనటువంటి కార్పొరేషన్స్లో APIIC ఒకటి. ఎందుకంటే చాలా రిచ్ కార్పొరేషన్, దాదాపు 52-53 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కార్పొరేషన్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి రాష్ట్ర విభజన తర్వాత కానీ APIIC ద్వారా పెద్ద పెద్ద ఇండస్ట్రియల్ పార్కుల్ని అభివృద్ధి చేసి అటు MSMEsగా అనేక రంగాల్లో ఉన్నటువంటి వ్యాపారస్తుల్ని తీసుకుని వచ్చి వారికి అవకాశాలు కల్పించి వారి ద్వారా ఉద్యోగావకాశాలు కల్పించి తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి APIICకి రెవెన్యూ జనరేట్ చేస్తూ రాష్ట్ర రెవెన్యూ కూడా డబ్బులు సమకూరుస్తూ విజయనగరం ధర్మపురి తన క్యాంప్ కార్యాలయం నందు విజయనగరం జిల్లా వైఎస్ఆర్సీపీ పత్రికా సమావేశం నిర్వహించిన మజ్జి శ్రీనివాసరావు చిన్న శ్రీను మాట్లాడుతూ నేడు వైకుంఠ ఏకాదశి సందర్భంగా రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు మంచి జరగాలని కోరుకుంటున్నానని అన్నారు. వ్యవసాయ రైతులందరూ, రైతాంగం అంతా బాగుండాలని చెప్పి ప్రాంతం అంతా కూడా అందరూ కూడా ముఖ్యంగా ఉద్యోగస్తులు ఈ ప్రధానమైన ఈ ప్రభుత్వం ముందుకెళ్లడంలో ఈ ప్రభుత్వం ఎన్ని రకాల ఆంక్షలు పెడుతున్నా, ఈ ప్రభుత్వం అనేక ఇబ్బందులు పెడుతున్నా, ఇదే 1వ తారీఖున జీతాలు ఇస్తామని చెప్పిన ఎన్నికల్లో అనేక మాటలు చెప్పినా ఆర్థికంగా ప్రభుత్వాలు నడిపే వాళ్ళు కొద్దిగా ఒడిదుడుకులు ఉంటాయి, పర్వాలేదని చెప్పి ఆ రోజు ఉద్యోగస్తులు మీరు రెచ్చగొట్టిన ఈ రోజు కూడా ఉద్యోగస్తులు 10వ తారీఖు 15వ తారీఖు జీతాలు తీసుకుంటున్నా ఇవాళ ఉద్యోగస్తులు అందరూ కూడా ముఖ్యంగా ఈ ప్రభుత్వం అనేక ఇబ్బందులు పెడుతున్నా వారందరూ కూడా ఈ ప్రజల కోసం చేస్తున్న మంచిని
వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ధన్యవాదాలు తెలియజేస్తూ, ఖచ్చితంగా వారందరికి కూడా మంచి జరగాలని చెప్పి, రాబోయే సంవత్సరం మంచిగా ఉండాలని చెప్పి మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మా మీడియా సోదరులందరికీ కూడా మీరు ఎప్పటిలాగా మీ సహాయ సహకారాలు కూడా రాబోయే కాలంలో కూడా మీరు మాకు ఇవ్వాలని చెప్పి, ఏదైతే ప్రజల తరపున మేము చెప్తున్న ప్రతిదాన్ని కూడా ప్రజలకు తీసుకెళ్లడంలో మీ తాలూకు వంతు పాత్రని మీరు ఎలాగైతే పోషిస్తున్న మరింత ఉత్సాహంగా మీరు ముందుకు తీసుకెళ్తారని చెప్పి, ఎప్పుడు కూడా మా అండదండలు మాకు ఇస్తారని, మీ అండదండలు మాకు ఇస్తారని చెప్పి మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ఈ రండి ఏంటి మళ్ళీ నూతన సంవత్సరంలోనే మళ్ళీ కలుస్తాం మనందరం. కొత్త సంవత్సరంలోనే మళ్ళీ పత్రికా సమావేశాలన్నీ రేపు అయిపోతుంది. మళ్ళీ నూతన సంవత్సరంలో మళ్ళీ రాబోయే కాలంలో మళ్ళీ మా నాయకులకు, కార్యకర్తలకు, అలాగే అభిమానులకు, ప్రజలందరికీ, అలాగే మా ఉత్తరాంధ్ర జిల్లాల పెద్దలందరికీ, వైఎస్ఆర్ పార్టీ పెద్దలందరికీ పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి మీ ద్వారా గౌరవనీయులు మా పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, వారికి కూడా మీ ద్వారా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఉమ్మడి విజయనగరం జిల్లా ప్రజలందరికీ పేరు పేరున, జిల్లా అధికారులకి, జిల్లా కలెక్టర్ గారికి, అలాగే జిల్లా ఎస్పీ గారికి, ఉమ్మడి జిల్లాల ఎస్పీలకు, జిల్లా కలెక్టర్లకు, ఉమ్మడి జిల్లాల అధికారులందరికీ కూడా మీ ద్వారా ప్రత్యేకంగా పేరు పేరున ప్రతి ఒక్క అధికారులందరికీ కూడా నూతన విశాఖలో సిఐటియు ఆల్ ఇండియా మహాసభల సందర్భంగా జరుగుతున్న శ్రామిక ఉత్సవం కార్యక్రమంలో మహిళా శ్రామికుల సమస్యలపై మాట్లాడుతున్న సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు డి రమాదేవి. వివాదాన్ని మనం చూసాం. మనం ఈ రోజు ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఈ మహాసభలు జరుపుకుంటున్నాం. మనం గిరిజన ప్రాంతాల్లోకి వెళితే అక్కడ ఉన్నటువంటి పెద్ద సీనియర్ వృద్ధాప్యంలో ఉన్నటువంటి మహిళల్ని కనుక మనం చూస్తే ఇప్పటికి కూడా జాకెట్ ధరించకుండా చీర మీదే ఉన్నటువంటి మహిళల్ని చూస్తాం. కానీ ఏ ఒక్క పురుషుడు వాళ్ళ ఎడల అసభ్యంగా ప్రవర్తించలేదే. అంటే వస్త్రధారణని పట్టి కాదు, ఏ రోజు స్త్రీలని వ్యాపార వస్తువుగా మార్చినటువంటి ఒక సంస్కృతి. అందుకనే స్త్రీలకు కాదు చెప్పాల్సింది ఈ రోజు సమాజంలో స్త్రీని కాముక వస్తువుగా చేసినందుకు అని. మిత్రులారా, ఏ రోజు భారతీయత అమ్మని మేము గౌరవిస్తామని చెప్పేటటువంటి వాళ్ళు ఆ పార్టీకి చెందినటువంటి ఒక ఎమ్మెల్యే, సింగార్ అనేటటువంటి ఒక ఎమ్మెల్యే, 16 ఏళ్ల అమ్మాయి. ఆ అమ్మాయి ఏమి జీన్స్ వేసుకోలేదు, లేకపోతే హాఫ్ నిక్కర్ వేసుకోలేదు, లేకపోతే మీరు అనుకుంటున్నటువంటి అసభ్య వస్త్రధారణతో లేదు. ఆ అమ్మాయి ఉద్యోగం కోసం ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే అత్యాచారం చేసి న్యాయం కోసం వెళ్ళిన వాళ్ళని హత్య చేసినటువంటి ఒక నేరస్తుడు జైల్లో ఉంటే నేరం చేయలేదని చెప్పేసి ఈరోజు వదిలేసినటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. ఒక బిల్కిస్ బాను అత్యాచార నేరానికి గురైనటువంటి కేసులో ఆ బిల్కిస్ బాను నిందితుల్ని వాళ్ళని బయటికి విడుదల చేస్తే వాళ్ళకి స్వీట్లు పొలదండలతో ఆహ్వానించేటటువంటి నాయకుల్ని చూస్తున్నాం. ఇలాంటి సమాజంలో ఈ రోజు శ్రమ చేస్తున్న, చాకిరీ చేస్తున్న మహిళలు, ప్రతి మహిళ ఈ రోజు పురుషుడి కంటే ఎక్కువ శ్రమ చేస్తున్న, తక్కువ ఫలితాన్ని పొందుతున్నటువంటి నేపథ్యంలోనే వర్కింగ్ ఉమెన్ గా ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటికి కూడా అసమానమైనటువంటి వేతనాల్ని, అన్నం పెట్టే అమ్మ అన్నపూర్ణ అంటాం, ఆ అమ్మకి నెల జీతం 3000. సేవ చేసేటటువంటి బిడ్డల్ని పెంచితేనే భవిష్యత్ సమాజం తీర్చిదిద్దబడుతుంది. ఆ బిడ్డల్ని పెంచి అంగన్వాడీ అమ్మలకు 10,000కి మించి జీతం ఇవ్వాలా అని చెప్పేసి అంటే కుదరదని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈ రోజు చదువుతో పాటు ఆరోగ్యాన్ని కాపాడేటటువంటి ఆశా కార్యకర్తలు, అనేక మంది మహిళా కార్యకర్తలు ఎంత శ్రమ చేస్తున్నా
మీకు జీతాలు ఇంతే అని చెప్పేటటువంటి ఒక సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ స్త్రీ పురుష అసమానత నుంచి వచ్చింది. అందువల్ల జీతాల కోసం, వేతనాల కోసం, ఈరోజు పని పరిస్థితుల కోసం, శ్రమ గంటల తగ్గింపు కోసం పోరాడేటటువంటి క్రమం కుటుంబంలో, సమాజంలో స్త్రీల సమానత్వ హోదా కోసం జరిగేటటువంటి పోరాటంతో జమిలీగా కొనసాగుతుందని, ఈ జమిలీగా సాగే పోరాటాన్ని సిఐటియు అలాగే మహిళా సంఘాలు కలిసి సంయుక్తంగా ముందుకు తీసుకువెళ్ళటం ద్వారానే మానవ సమాజంలో ఒక సమానత్వం వైపు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని విజయనగరం జిల్లా అంతటా పలు ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. వేకువజాము నుంచే క్యూ లైన్ లో నిలబడి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఆలయ కమిటీ, పోలీసులు తగు ఏర్పాట్లు చేశారు. श्रीयकान्ताय कल्याणं निधयेऽभिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलं मङ्गलासाय प्रेमराचार्य पुरोगमैः सर्वैष्णपुरोयाचार्ये तत्कुरुदायास्तु मङ्गलं सुन्दराय शुभाङ्गाय मङ्गलाय महोदधे सिंहाक्षे వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో ప్రభుత్వ పథకాలకు, ప్రాజెక్టులకు రాజకీయ నాయకుల పేర్లు పెట్టారని ఆరోపణలు చేశారు. మీకు ఇంతకుముందు గవర్నమెంట్ చూసుంటారు, జగనన్న గోరుముద్ద, జగనన్న అదొకటి, జగనన్న ఏదో ఒకటి, ఏదో అన్ని పేర్లు అతని. అది కాదు కదా, మన మహానుభావులైన నాయకులకి, మహానుభావులైన దేశం కోసం, రాష్ట్రం కోసం త్యాగం చేసిన మహానుభావుల పేర్లు పెట్టుకోవటం, వాళ్ళని తలుచుకోవటం అనేది మన కనీసపు ధర్మం. ఆ విషయంలో మాత్రం మా నాయకుడు, మనందరికీ నాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారిని చూసి మనందరం సంతోషపడాలి. ఎందుకంటే కొత్తగా ఏర్పడిన 5 గోదావరి జిల్లాలకి వాటర్ ప్రాజెక్టు జలధార, పొట్టి శ్రీరాములు జలధార అనేటువంటి ఒక ప్రాజెక్టుకి శంకుస్థాపన చేసి దానికి ప్రజలందరికీ నీరు అందిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని చూసి నేను చాలా గర్వపడ్డాను. ఎందుకంటే మా నాయకుడు ఒక మహానుభావుడి పేరు ఆ స్కీమ్కి, జలధారకు పెట్టడం అనేది నిజంగా చాలా గర్వించాను ఆ రోజు. అదేవిధంగా ఆయన ఒకటి ప్రపోజ్ చేశారు, రేపు పోలవరం ప్రాజెక్టుకి పొట్టి శ్రీరాములు గారి పేరు సూచించారు. బట్ కూటమిలో ఉన్నాం కాబట్టి అందరి యాక్సెప్టెన్స్తో ముందుకెళ్ళాలి. నేనైతే మాత్రం పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఆ మాటని ఖచ్చితంగా పోలవరానికి ఆయన పేరు పెట్టాలి. పేరు పెట్టి ఆయన చేసిన త్యాగానికి రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఎమ్మెల్యేకి, ప్రతి ఎమ్మెల్సీకి, ప్రతి ఎంపీకి, ప్రతి పౌరుడికి ఉంది. ఆంధ్రప్రదేశ్ పౌరుడికి ఖచ్చితంగా ఆ పేరు ఆయన పెట్టాలని చెప్పి నేనైతే బలంగా ఆయన సూచనని సమర్థిస్తున్నాను. మీరందరూ కూడా సమర్థిస్తారని నమ్ముతున్నాను. సో ఇవాళ పంచాయతీరాజ్ శాఖ, వాటర్ వర్క్స్ డిపార్ట్మెంటు, ఫారెస్ట్ డిపార్ట్మెంటు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రాజెక్టుని సమర్థవంతంగా నిర్వహిస్తున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు. అయితే అన్నిటికన్నా ముఖ్యమైనది పంచాయతీరాజ్ శాఖ. యాక్చువల్గా ఇలాంటి శాఖ యొక్క డీటెయిల్స్ చాలా తక్కువ మందికి తెలుస్తుంటాయి. అసలు ఒకప్పుడు పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్ అంటే ఎవరో కూడా తెలియదు. అసలు అక్కడ ఏం పనులు చేస్తారో కూడా చాలామందికి తెలియదు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఎన్నో, తను ఒక ఏ శాఖనైనా సరే చూస్ చేసుకునే అవకాశం ఉన్న రోజుల్లో నాకు పంచాయతీరాజ్ శాఖ కావాలి, గ్రామాల్ని డెవలప్ చేయాలి
అన్న ఆలోచన వచ్చినప్పుడు చాలామందికి ఏంటి పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నారని అన్నారు. కానీ ఆ శాఖలో ఉండటం వల్ల ఆంధ్రప్రదేశ్కి అంటే ఎక్కువ భాగం ఆంధ్రప్రదేశ్ గ్రామాల్లో ఉంది కాబట్టి ఇంత సర్వీస్ చేయొచ్చు అన్న విషయం ఆయనకు ముందుగానే తెలుసు. ఆ శాఖనే ఆయన పాయకరావుపేట నియోజకవర్గంపై హోంమంత్రి అనితపై వైసీపీ నాయకుడు కరణం ధర్మశ్రీ తప్పుడు మాటలు మాట్లాడితే నాలిక కోస్తామని నియోజకవర్గ టీడీపీ కన్వీనర్ వెంకటేష్ హెచ్చరించారు. మంగళవారం నక్కపల్లి మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడారు. అడ్డు రోడ్డు రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు కేబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు. అనితమ్మ నాయకత్వం వర్ధిల్లాలంటూ నినాదాలు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, హోంమంత్రి అనితకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన పేట నియోజకవర్గ నాయకులు. పాయకరావుపేట నియోజకవర్గ కన్వీనర్ కొప్పిశెట్టి వెంకటేష్ కామెంట్స్. అడ్డురోడ్డు కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయడం చాలా సంతోషం. అధికారులు కూడా ఇప్పటికే స్థలాన్ని పరిశీలించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, హోంమంత్రి అనితకు ప్రత్యేక ధన్యవాదాలు. పాయకరావుపేట నియోజకవర్గం అభివృద్ధి కోసం హోంమంత్రి అనిత నిరంతరం కష్టపడుతున్నారు. 2014 నుండి 2019 వరకు మంత్రి అనిత సారథ్యంలో నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఆర్డీఓ గారు వచ్చి ఆ స్థలాన్ని కూడా పరిశీలించడం జరిగింది. దీనికి ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారికి, అలాగే ముఖ్యంగా ఈ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత రాష్ట్ర హోం మరియు విపత్తుల శాఖ మంత్రి వంగల్పూడి అనిత గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎప్పుడూ కూడా ఊహించిన విధంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందడంలో మరి ముఖ్య పాత్ర పోషిస్తున్న అనితమ్మకి నియోజకవర్గ ప్రజల తరఫున, మన నాయకుల తరఫున, మన అందరి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఆవిడ ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన మొదటిసారి 2014 నుంచి 19 వరకు కూడా అనేక అభివృద్ధి పనులను చూసాం. మరి అలాగే అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోటిని తొలగించి మదనపల్లికి తరలించాలన్న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ నెల 31న రాయచోటిలో శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించనున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్ఏ శ్యామల తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాయచోటి ఇన్ఛార్జ్ గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరగనుందని ఆమె వెల్లడించారు. అందరికి నమస్కారం. ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ఈ రోజున ఆలయానికి వెళ్ళి బాబు గారికి కాస్త ఈ వెన్నుపోటు చేసేటువంటి బుద్ధి మార్చమని ఆ దేవుణ్ణి ప్రార్థించి వస్తున్నాం. ఇప్పుడే అంటే నాడు అన్నగారికి వెన్నుపోటు, నేడు అన్నమయ్య జిల్లాకి వెన్నుపోటు. ఆయన ఈ వెన్నుపోటు అనేది ఇలా ఒక ఆచారంగా కొనసాగిస్తూ ఉన్నారు. అది మన గ్రహపాటు. ఇక ఇప్పటికైనా ఆయన తీరు మార్చుకుంటే చాలా బాగుంటుంది. ఎన్నికలకు 2 నెలల ముందు కూడా నేను రాయచోటిని జిల్లా కేంద్రంగా ఉంచుతాను, జిల్లా కేంద్రంగా చేస్తాను అని ప్రగల్భాలు పలికి మాటలు పలికిన బాబు గారు ఈ రోజున ఆ మాటని దాటేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి మంత్రి గారు మంత్రి సమావేశం తర్వాత ఏడ్చుకుంటూ బయటకు వస్తున్నారు. నేనేం చేయలేకపోయాను, నేనేం మాట్లాడలేకపోయాను, కానీ మీరేం భయపడాల్సిన అవసరం లేదు, 1 సంవత్సరంలో అభివృద్ధి చేసి చూపిస్తాను అని. ఎలా అభివృద్ధి చేస్తారు అని అడిగితే అక్కడున్న ప్రజలు రాయచోటికి మెడికల్ కాలేజీ ఇస్తారట బాబు గారు అని చెప్తున్నారు. ఎవరన్నా వింటే నవ్విపోతారండి. పులివెందుల్లో ఉన్న మెడికల్ కాలేజ్ అమ్మకానికి పెట్టి రాయచోటికి మెడికల్ కాలేజ్ ఇస్తారని బాబు గారు చెప్పడం, మీరు నమ్మడం, అది మళ్ళీ మీరు వచ్చి ప్రజలకు చెప్పడం. అంటే ఎలా ఉందంటే ఇది ఏదో మాట చెప్తూ ఉంటారు కదా, వినేవాళ్ళు వెర్రివాళ్ళు అయితే చెప్పారని చంద్రబాబు అని. ఇంకెన్నాళ్ళు మోసం చేస్తారు మీ అబద్ధపు మాటలతో, మీ కవరప్పులతో, మీ వెన్నుపోట్లతో. అసలు ఒకసారి రాయచోటి మ్యాప్ తీసుకుంటే గనక పీలేరు రాయచోటికి 50 కిలోమీటర్లు, గాలివీడు రాయచోటికి 30 కిలోమీటర్లు, అలాగే ఎల్లార్పల్లి అంటే మండల హద్దు గురించి మాట్లాడుతున్నాను, అది రాయచోటికి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. మదనపల్లి రాయచోటికి 80 కిలోమీటర్లు, గువ్వల చెరువు రాయచోటికి 30 కిలోమీటర్లు. ఇలా ఎటు చూసినా కూడా సెంటర్ లో అయితే రాయచోటి ఉంది. అంటే మీరు ఆ రోజు చెప్పారు కాబట్టి ఈ రోజు మేము ప్రశ్నిస్తున్నాం. ఇది ఆ రోజు మీరు అన్నారు కదా, మీ నోటితో మీరే అన్నారు కాబట్టి
ఇది ఇక్కడ మధ్యలో ఉంటుంది, బాగుంటుంది, జిల్లా కేంద్రంగా మనం చేస్తాము అని మీరు ఏదో సవాళ్ళు కూడా చేశారు కదా మంత్రి గారు. మీసం తీసేస్తాను తొడగొట్టారు ఆ రోజు. మరి ఈ రోజు కళ్ళులు పెట్టుకుంటారేంటి? మీరు ఫైట్ చేయాలి కదా. ఆ ఫైట్ అక్కడ ప్రజల కోసం, ఆ ఫైట్ రేపు గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు చేస్తున్నారు. ఆయన చేసేటువంటి ఈ యొక్క ర్యాలీ విజయవంతం అవ్వాలి, అక్కడ ప్రజలకు న్యాయం జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.